సో అందరికీ జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్కి. సో వెల్కమ్ టు సందేశ్ వరల్డ్. సో చాలా రోజులు అయిపోయింది మనం వీడియోస్ చేసి. సో ఇప్పుడు మన గణేషన్ పండుగ దగ్గరకు వస్తుంది. సో మన గల్లీ బాయ్స్ కూడా రెడీ అయిపోయారు అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినామో సేమ్ అదే స్పాట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ అదే స్పాట్కి కూడా పోతున్నాం అనమాట, ధూల్పేట్ చెప్పేసి. సో ఇప్పుడు మనం ధూల్పేట్కి వెళ్ళి అక్కడ గణేష్ ఐడల్స్ ఎట్లున్నాయి అనేది చూడడానికి అయితే వెళ్తున్నాము. సో సేమ్ లాస్ట్ టైం ఎవరితోనైతే స్టార్ట్ చేసినాం, ఈసారి కూడా వాళ్ళతోనే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సో ధూల్పేట్కి వెళ్ళి మాట్లాడేసుకుందాం. జై. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న ధూల్పేట్ అనమాట. సో అన్ని గణేషులు అన్నీ తయారు చేసి బ్లాక్ కవర్స్ కప్పేసిరు అనమాట. లైక్ ప్రజెంట్ మనం వచ్చేసి అయితే ధూల్పేట్లో చాలా ఫేమస్ అయిన షాప్ వచ్చేసి గణేష్ సింగ్ కళాకార్ అనమాట. సో మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న షాపే అనమాట. సో ఒకసారి లోపలికి వెళ్ళి గణేషులు ఎట్లా ఉన్నాయి ఈసారి 2025లో ఈ గణేష్ సింగ్ కళాకార్ విగ్రహాలు అనేటివి ఎట్లున్నాయో చూసేద్దాం వెళ్ళి. లెట్స్ గో. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మేకింగ్ అనేది అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకా ప్యాచ్ మనకి ఇంకా గణేషన్ పండుగకి ఇంకా వచ్చేసి లైక్ 2 months పైన ఉన్నది. సో అప్పటిలోపు ఇంకా చాలా మంచి విగ్రహాలు అనేటివి అయితే తయారవుతాయి అనమాట. సో ఒక్కసారి మనం వినాయకులు ఎట్లున్నాయి ఈసారి, డిజైన్స్ ఎట్లున్నాయి అనేటివి అయితే చూసేసుకుందాం మనం. సో ఇంకా లోపల ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి అయితే చూసాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న ఐడల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే లైక్ 8 to 10 feet విగ్రహాలు అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ చూస్తుంటే ఈసారి ఇంకా యూనిక్గా ప్లాన్ చేస్తారు అనమాట. లైక్ గణేషన్ ఒకసారి ఆ స్టాండింగ్ పొజిషన్ కానీ గణేషన్ పొజిషన్ కానీ ఒకసారి చూడండి అనమాట. ఈసారి మైట్ బి వెరీ. సో ఇక్కడ టౌన్లో కూడా చూసుకుంటే చిన్న చిన్న విగ్రహాలు అనమాట. ఇవి వచ్చేసి ఒక 5 to 8 feet అట్లా ఉంటుంది. ఇందాక మనం డౌన్ దిగి వచ్చినాం కదా లైక్ షాప్లో. సో ఇక్కడ ఉన్న గణేషులన్నీ వచ్చేసి ఏంటంటే లైక్ 70,000 నుంచి స్టార్ట్ అనమాట. సో అట్లనే వాళ్ళు ఈ గణేషులు ఎలా అయితే ఫైనలైజ్ లైక్ ఆ డిజైన్ ఎట్లయితే అవుతుందో వాళ్ళు కొన్ని ఇమేజెస్ చూపించడం జరిగింది మనకి. సో అది లైక్ చాలా అంటే చాలా అమేజింగ్ ఉన్నాయి గణేషులు అయితే ఈసారి. లైక్ ఫొటోస్ చూపించారు, చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఏంటంటే ఎంత జల్ది అయితే అంత జల్ది వచ్చి బుకింగ్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే మంచి మంచి గణేషులు మిస్ అయినాము అనే ఫీలింగ్ వస్తుంది మీరు వన్స్ చూసిన తర్వాత, బుక్ అయిపోయిన తర్వాత. సో ఓకే. సో ఇక్కడ మన వెనకాల ఉన్న బొజ్జగన్పై అయితే ఈ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే, సో గణేషన్ తొండం మీద వచ్చేసి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి అన్నమాట. సో ఈ గణేషన్ రూపం వచ్చేసి మహాకాల్ రూపం. సో గణేషన్ బొజ్జ మీద చూస్తున్నారు కదా, ఆ బొజ్జ మీద ఉన్న లింగం పేరు వచ్చేసి మన నేపాల్లో ఉండే పశుపతినాథ్ అనే లింగం అన్నమాట. సో ఇది ఈ స్పెషాలిటీ అయితే ఈ గణేషన్లో ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి గణేషుని చూసేసాను. మీద వచ్చేసి చంద్రుడు వస్తున్నాడు. అండ్ బొజ్జ మీదకి వచ్చేసరికి నేపాల్లో ఉండే పశుపతినాథ్ అనే లింగం అది వచ్చేసి బొజ్జ మీద డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే గణేషన్ గురించి అయితే చెప్పినామో ఆ గణేషుని బుక్ చేయడానికి మన ఏరియా నుంచి వచ్చిరనమాట, మన కవడిగూడ నుంచి.
సో ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు కదా అన్న వాళ్ళు, సో వాళ్ళైతే బుక్ చేయడానికి అయితే వచ్చినారు. సో ఒకసారి వెళ్ళి చూద్దాం. సో గాయస్ ఇదన్నమాట గణేష్ సింగ్ కళాకారు యొక్క లైక్ గణేషన్ ఐడల్స్ 2025. సో వచ్చి చాలా అమేజింగ్ ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు కూడా ఎంత జల్దీ అయితే అంత జల్దీ వచ్చి మీరు గణేషన్లో బుక్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈసారి చాలా అంటే చాలా యూనిక్ అండ్ బ్యూటిఫుల్ ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది గణేష్ సింగ్ కళాకార్ యొక్క వీడియో. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సందేశ్ వరల్డ్.